నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మేడం. గురుగారు, రష్మిక విజయ్ దేవరకొండ వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారని చెప్పేసి చాలా రూమర్స్ వస్తున్నాయి ఎప్పటి నుంచో. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? మీ చిలక జ్యోతిష్యం ద్వారా ఏమైనా తెలియజేస్తారా? చూద్దామండి, మన జానకిరామ్ని అడిగి చూద్దాం. విజయ్ దేవరకొండ గారి జ్యోతిష్య బలం మీద, అలాగే రష్మిక మందన గారి జ్యోతిష్య బలం మీద మరి యోగ బలం ఎలా ఉందో, సన్నిహితం ఉన్నారా, స్నేహితంగా ఉన్నారా, లేకుంటే మామూలుగానే ఉన్నారా, కళ్యాణ యోగం గురించి ఉన్నారా, జానకిరామ్ని అడిగి చూద్దాం. ఫస్ట్ విజయ్ దేవరకొండ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. విజయ్ దేవరకొండ గారి జ్యోతిష్య బలంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి వారి పేరు మీద. భక్తాంజనేయ స్వామి వచ్చిండు, అభయాంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వారి పేరు మీద చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండు. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ వచ్చిండ్రు. అలాగే వారి పేరు మీద లక్ష్మీదేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు, కాళికా శక్తి వచ్చింది. మరి జాతకంలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారి జాతక బలం చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉన్నదండి, సరస్వతి యోగ బలం ఉంది. కానీ మాత్రం చిత్రరంగంలో మాత్రం ఎక్కడ చూసిన వారి జాతక బలంలో కొన్ని అపజయాలు, ఇబ్బందులు, చిక్కులు ఉన్నాయి. కానీ మాత్రం రాబోయే కాలంలో మాత్రం చాలా వరకు అదృష్టం ఉన్నది వారి పేరు మీద. ఓకే. మొదటి సినిమా పెళ్లి చూపుల నుంచి పెడితే ఇప్పటిదాకా చాలా వరకు చిత్రాలు మాత్రం 70 నుంచి 90% చాలా వరకు హిట్ కొట్టిన చిత్రాలే ఉన్నాయి. చిత్ర పరిశ్రమ రంగంలో మాత్రం ఒక ప్రత్యేకమైన శైలి ఉన్నది వారిది, వారి జ్యోతిష్య బలంలో. కానీ వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం అన్ని రంగాల్లో రాణించేది ఉంది. కానీ సినీ రంగంలో అయితే ఖచ్చితంగా వారికి కలిసి వస్తుంది వారి జాతక బలంగా. కానీ కళ్యాణ బలం మీద మాత్రం వారి వివాహ బలం మాత్రం నిదానంగా అయ్యే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద. ఓకే. మేడం రష్మిక మందన గారితో సన్నిహితంగా ఉన్నారని, ప్రేమతో ఉన్నారని, కళ్యాణం చేసుకుంటున్నారని ఇలా చాలా రూమర్స్ వెళ్తున్నాయి. కానీ వారి జాతక బలంలో ఇప్పటివరకు అయితే వారి పేరు మీద మాత్రం సన్నిహితంగా కంటే మాత్రం స్నేహితంగా మాత్రం చాలా వరకు ఉన్నారు వారు. కానీ వారి కళ్యాణం అవుతుందా కాదా అని చాలా వరకు చాలామంది అభిమానుల కోరిక ఉంది, ఆలోచన కూడా ఉన్నది. దాని మీద రష్మిక మందన గారి జ్యోతిష్య బలం మీద చూసి చెప్దామండి. ముఖ్యంగా మాత్రం విజయ్ దేవరకొండ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం మరి జాతకంలో చిత్రరంగంలో రాణించే అవకాశం ఉందండి. ఫ్యామిలీ పరంగా కూడా ఆలోచించే అవకాశం ఉంది, కెరీర్ పరంగా కూడా ఆలోచించే అవకాశం ఉంది. అలాగే వారి జ్యోతిష్య బలం పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆలోచన ఉంది. కానీ ఇంకా విజయాలు సాధించాలి, నంబర్ 1 స్థానంలో ఉండాలి, ఉన్న తర్వాత చేసుకోవాలనే ఆలోచన మాత్రం వారి జాతక బలంలో ఉన్నదండి. అలాగే రష్మిక మందన గారి పేరు మీద చూద్దామండి. వారిద్దరి పేరు మీద వివాహ బలం లేదా, లేకుంటే స్నేహితుల మామూలుగానే ఉన్నారా, లేక అందరితో పాటు ఎలా ఉంటారో అలా మామూలుగానే ఉన్నారా చూద్దామండి. జానకిరామ్ రష్మిక మందన గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి సినీ జీవితం ఎలా ఉంటుంది, పర్సనల్ లైఫ్ కళ్యాణ బలం ఎలా ఉంటుంది, విజయ్ దేవరకొండ గారి జ్యోతిష్య బలం మీద వారి జ్యోతిష్య బలం మీద ఎలా ఉంది చూడు. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి కనకదుర్గమ్మ వచ్చిందండి వారి పేరు మీద. ఓకే. విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. వారి స్టార్టింగ్ పిక్చర్ కిరాక్ పార్టీ నుంచి పడితే చెలో నుంచి పడితే ఇప్పటివరకు అయితే చాలా వరకు మాత్రం విజయస్థానంలోనే నడుస్తుందండి వారి ప్రతి చిత్రం చాలా వరకు. ఓకే. ఘన విషయంలో కూడా కలిసి వస్తుంది, ప్రతి సినిమా హిట్ అవుతుంది. వారి నటన పరంగా కూడా కలిసి వస్తుంది వారి జాతక బలానికి. కళ్యాణ బలం చూడాలంటే వారి పేరు మీద చూడాలంటే కళ్యాణం మీద మాత్రం దోషం ఉన్నదండి వారి పేరు మీద. కళ్యాణం మీద దోషం ఉంది కాబట్టి వారి జాతక బలానికి మాత్రం ఈ హీరో గారు విజయ్ దేవరకొండ గారితో వివాహమయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కానీ టైం పడుతుందండి. ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం సినీ రంగంలో మాత్రం ఒక మంచి స్థానం, ఉన్నత స్థానం సాధించిన తర్వాత కళ్యాణం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారండి. స్నేహితంగా అయితే ఖచ్చితంగా ఉన్నారు వారు, అని ప్రేమలో ఉన్నారా లేదనేది రాలేదు. జ్యోతిష్య బలంలో మాత్రం స్నేహితంగా ఉన్నారు. వారి ఇంట్లో ఏ జరిగిన ఫంక్షన్ జరిగినా, వీరి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది ఖచ్చితంగా వెళ్తారు. కానీ ముఖ్యంగా చాలా వరకు అయితే స్నేహితంగా ఉన్నారు. కానీ కళ్యాణ బలం మాత్రం లేటుగా అవుతాయండి, అయ్యే అవకాశం ఉంది. ఈ మేడం పేరు మీద చూడాలంటే మాత్రం చాలా వరకు మన బాలీవుడ్లో అయినా, టాలీవుడ్లో అయినా, కోలీవుడ్లో అయినా అన్ని స్థానంలో వారు రాణిస్తున్నారు.
అలాగే విజయ్ దేవరకొండ గారి గురించి మాత్రం చాలా వరకు యోగ బలం ఉన్నది. రష్మిక మందన గారి వయసు ప్రకారం చూడాలంటే 28 సంవత్సరాలు రాసి ఉందండి. ఆమె కళ్యాణ బలం 31-32లో జరిగే అవకాశం ఉంది. ఓకే. అలాగే విజయ్ దేవరకొండ గారి జ్యోతిష బలం ప్రకారం చూడాలంటే మాత్రం 33-34 సంవత్సరాలు రాసి ఉన్నదండి. వారి కళ్యాణం 37 లోపల జరిగే అవకాశం ఉంది. కళ్యాణం అయితే అయ్యే అవకాశం మాత్రం ఇద్దరి పేరు మీద మాత్రం 70% ఉందండి. 30% చిక్కులు చికాకులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం కళ్యాణం జరిగే అవకాశం ఉంది, కానీ మాత్రం టైం పడుతుంది. ఓకే. ఇంకా చిత్రరంగంలో మాత్రం చాలా వరకు మంచి విజయాలు సాధించి ఒక గొప్ప ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం రష్మిక మందన గారికి ఉన్నదండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు.